ఆయన వచ్చాక లెక్క మారుతోంది. మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటున్నా సొంతంగా ఎదగటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది పార్టీ నాయకత్వం. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది కూడా. పదవుల కోసం కాదు, ప్రజల్లో ఉండటమే ముఖ్యమని నేతలకి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. మొక్కుబడిగా కాదు, మొక్కవోని దీక్షతో పనిచేయాల్సిందే. పదవులు తీసుకోవటం కాదు, ప్రజల్లోకి వెళ్లాల్సిందే. ఏపీలో బీజేపీ బలోపేతానికి సరికొత్త ప్లాన్. ఏపీలో మరోసారి పార్టీ పటిష్టతపై ఫోకస్ చేసింది బీజేపీ. పార్టీని బలోపేతం చేయడం అనే ప్రక్రియ ఎప్పుడూ సాగేదే అయినా ఈసారి మాత్రం ఈ అంశంపై మరింతగా సీరియస్ గా దృష్టి పెట్టింది ఏపీ బీజేపీ నాయకత్వం. ఎప్పుడూ పదవుల కోసం పోటీ పడటం కాదని, పార్టీ బలోపేతమే మన లక్ష్యం కావాలని పార్టీ నేతలు, శ్రేణులకి స్పష్టం చేస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరూ పార్టీకిచ్చే సమయం పెంచడంతో పాటు దానికి అనుగుణంగా పనిచేయాలంటూ పదాధికారులు, అధికార ప్రతినిధులకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ దిశానిర్దేశం చేశారు. లేటెస్ట్ గా బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఇతర శాఖలకు సంబంధించిన నియామకాలు జరిగిన నేపథ్యంలో వారితో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ భేటీలో కొన్ని అంశాలపై చర్చిస్తూనే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు మాధవ్. పార్టీ ఇచ్చిన బాధ్యతల్ని అంతా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అంతేకాదు, కేవలం పదవులు తీసుకుని సైలెంట్ గా ఉండకుండా పార్టీ బలోపేతానికి ఎక్కువ సమయం కేటాయించాలన్నది మాధవ్ వారికి ఇచ్చినటువంటి టాస్క్. అలా చేస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ బలపడేందుకు అవకాశం ఉంటుందని ఆయన నేతలకి సూచించారు. ఎవరెవరు పార్టీకి ఎంత సమయం కేటాయిస్తున్నారు, యాక్టివిటీ ఏ స్థాయిలో ఉంది, అది పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకంగా ఉపయోగపడుతుందనే అంశాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని నేతలు, పదాధికారులకి మాధవ్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశంలో ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. వీటితో పాటు జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చే కార్యక్రమాలతో పాటు ప్రతి నెల స్థానిక సమస్యను కూడా తీసుకుని పనిచేస్తే ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఇక అదే విధంగా మన జెండా మన ఊరు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో బీజేపీ జెండా నిర్మాణం చేయడం ద్వారా ప్రతి గ్రామంలో పార్టీ ఉందనే విషయాన్ని చెప్పాలని సూచించింది. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాదంతా కొనసాగించాలని మాధవ్ పిలుపునిచ్చారు. ఇక ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించే పరిస్థితి రావాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది. అయితే బీజేపీ పార్టీ బలోపేతంపై ఇంతలా ఫోకస్ చేయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తోంది. 1996, 1998 ప్రాంతంలో కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ఒకే రకమైన బలం ఉండేదని, కానీ గుజరాత్, కర్ణాటకలో బీజేపీ తిరుగులేని పార్టీకి ఎదిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గుజరాత్, కర్ణాటక తరహాలోనే ఏపీలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ నేతలు, శ్రేణులు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మాధవ్ అదే పనిలో నిమగ్నమయ్యారు. సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అంతకుముందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. బీజేపీ సిద్ధాంతాలు, భావాలకి అనుగుణంగా పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశం ఉన్న అన్ని అంశాలను కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. పార్టీ నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత డినోటిఫైడ్ ట్రైబ్స్ సభ తొలి కార్యక్రమంగా చేపట్టారు. ఆ సభా వేదికపైనే కూటమి ప్రభుత్వంతో వారికి అండగా ఉంటామని చెప్పి హామీలిచ్చారు. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చేపడుతున్న సారథ్యం యాత్ర 19 జిల్లాల్లో పూర్తయింది. ఎక్కడికక్కడ అక్కడ స్థానిక సమస్యలను బట్టి హామీలిచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీ బలోపేతం కోసం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ టీమ్గా పనిచేయాలని, బీజేపీ అనుబంధ సంఘాలతో కూడా సారథ్యం యాత్రలు ప్లాన్ చేయాలని యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో ముందుకు వెళ్లాలని, కేంద్ర సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీ బీజేపీ ఒక వారధిలా పనిచేస్తూనే రాష్ట్రంలో స్థానిక సమస్యలపై ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు నిలబడి పనిచేయాలని ఒక రోడ్ మ్యాప్ తో ముందుకు సాగుతున్నారు. ఇక దీని ద్వారానే పార్టీ బలోపేతం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.